రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ను నిర్వహించి విజయవంతం చేయాలని డిఆర్ఓ నరసింహులు తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవడం, మురుగు కాలువలు శుభ్రపరచుకోవడం, ప్రతి పల్లె పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ పాటించడం జరుగుతోందన్నారు. దీనివల్ల చాలా వరకు వ్యాధులు రావడం తగ్గిందన్నారు. ప్రతి 3వ శనివారం పల్లెలు, పట్టణాలు, కార్యాలయాలు, పరిసరాలు శుభ్రపరచుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, ఈరోజు మన పరిసరాలను, కార్యాలయాలను ప్రతి ఉద్యోగి వారి కార్యాలయంలోని టేబుల్, ఫైల్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్ వంటి వాటిని శుభ్రపరచుకోవాలన్నారు. కార్యాలయాల్లో చెత్తను వేయడానికి డస్ట్బిన్ ఉపయోగించాలని, మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు అంతే శుభ్రంగా ఉంచుకోవాలని, అది అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు. అనంతరం ప్రతిరోజు పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయిస్తానని, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసే కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగి ప్రతి ఆఫీసరు తన వర్క్ ప్లేస్లో అది టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, లేదంటే ర్యాక్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అది వేస్ట్ కావచ్చు, ఏదైనా కానీ మనం దాన్ని నీట్గా శుభ్రంగా తీసివేసి శుభ్రం చేసుకొని మనము ఎంత శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ శనివారం నుంచి జనవరి నెల 3వ శనివారం, ఇప్పుడు ఈ శనివారం నుంచి ప్రతి 3వ శనివారం, ప్రతి శనివారం కాదు, మళ్ళీ ప్రతి 3వ శనివారం మనము అందరూ ఈ విధంగా అసెంబ్లీ అయ్యి ఒక ప్రతిజ్ఞ చేసుకొని మన చుట్టూ ఉన్నటువంటి ఈ అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలను కూడా మనము క్లీన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మనము కొన్ని యాప్ కూడా ఇస్తున్నారు మనకి. ఆ యాప్లో మనం చేసే యాక్టివిటీ అంతా అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి ఆదేశాలు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం కేవలం మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజు చేయాలి. ఈరోజు సింబాలిక్గా ప్రతి 3వ శనివారం ఎందుకు ఇలా చెప్పారంటే, ప్రతిరోజు ఈ కార్యక్రమం మనం ప్రతిరోజు అసెంబ్లీ ప్రతిరోజు చేయడం కాదు, ఎవరి పరిసరాల్లో వాళ్ళు ప్రతిరోజు చేయాలి. చేసుకుంటే అది అలవాటుగా మారుతుంది. ఒక డంపు అనేటువంటిది ఏర్పాటు కాకుండా అంతా శుభ్రంగా ఉంటుంది.